అన్నా మీరు చెప్పినట్లు వాళ్ళని కొట్టి సంతకాలు పెట్టించుకొచ్చినానన్నా, నీ దగ్గరికి వస్తున్నానన్నా. సార్ డబ్బులు సార్, సార్ డబ్బులు వద్దు సార్. ఏంట్రా సురేందర్, పెద్ద పార్టీని పట్టుకొచ్చావు. ఏంటి చెప్పబోయే సంగతులు? కబ్జానా, మటరా, సెటిల్మెంటా? వీడు తప్పు చేశాడు. నువ్వు ఉన్నావన్న ధైర్యంతో వాడు ఏం చేస్తున్నా తెలుతుందన్న బల్బు వాడికి. అందుకే వాడి ముందు నిన్ను కొట్టాను. నువ్వు తప్పు చేశావు, పద్ధతి మార్చుకో. నీకెంత ధైర్యం రా నా అడ్డాకొచ్చి నన్నే కొడతావా? అరే మల్లేష్, అరే యాదవ్, వాడిని నరకండి రా. ఈ రోజు వీడు ప్రాణాలతో బయటికి వెళ్ళకూడదు. వీడికి తప్పు తెలియాలంటే నిన్ను కొట్టాను. నీకు బుద్ధి రావాలంటే నీ మంద మొత్తాన్ని కొట్టాలి కదా. రండ్రా. ఇప్పటిదాకా వాడు పలుపు తగ్గాలని కొట్టా, నీ పొంగురు అంచాలని కొట్టా. ఇక నుంచి నీ తప్పులను తుంచడానికి, నీ పాపాలను కడగడానికి, రేపు నీ సామ్రాజ్యాన్ని నాశనం చేయడానికి కొడతా. ఇక నుంచి నేను కొట్టే దెబ్బ నీ అబ్బ కూడా అబ్బా అనాల్సిందే. రండి.
రేయ్, ఇప్పుడు మీ అందరినీ కొట్టి చెప్తున్నా, మీరు చేస్తున్నది తప్పు. ఇక నుంచైనా పద్ధతి మార్చుకోండి, లేదంటే నేను మిమ్మల్ని మళ్ళీ కలవాల్సి వస్తుంది. నేను మిమ్మల్ని కలిస్తే అనుభవించడానికి ఆస్తి ఉన్నా సుఖపడ్డానికి ఓపిక ఉండదు. దౌర్జన్యం చేయడానికి బలహీనమైన మనుషులు ఉన్నా మాట పెగలదు. కబ్జాలు చేయడానికి భూములు ఉన్నా అడుగులు పడవు. టోటల్ గా మీ బాడీలో అన్ని అవయవాలు పనిచేస్తున్నా ఏది సరిగ్గా పని చేయవు. అందుకే మరోసారి చెప్తున్నా, మీరు చేస్తున్నది తప్పు. ఇకపై అన్ని వదిలేయాలి, లేదంటే ఐఎమ్ బ్యాక్. అన్నా నువ్వేం భయపడొద్దనా, నెక్స్ట్ వాడు దొరికితే ఏ చేద్దామన్నా. నీ అబ్బా దారిని పోయే సింహాన్ని జలికి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చావా? మొత్తం సర్వనాశనం చేసావా? మనకిచ్చింది వారిని మాత్రం కాదురా, ఆ కళ్ళల్లో నేను చూశాను. దాన్ని ఏమంటావంటే అది సింహగర్జన. ఆ సింహం పంచం మరోసారి పడితే మనకు సావు ఖాయం. అందుకే అన్ని ఆపేద్దాం. ఉన్న డబ్బులతోనే మంచిగా వ్యాపారం చేసి బతుకుతాం పదా.